ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి, మ్యాక్సీ డ్రైవర్లకి గవర్నమెంట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది. ఈ దసరాలోపే ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్ళిపోయేలా చేస్తానంది. చాలామంది అడిగారండి, గవర్నమెంట్‌లో ఉన్నారు, మీరు చక్కగా ఆర్డర్స్ గానీ, జీవోస్ గానీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు, చదివి అర్థం చేసుకుంటారు. మాకందరికీ చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు కదా! ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు ఆ స్కీమ్ విధి విధానాలు, డూస్ అండ్ డోంట్స్, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి లేదు, ఇలాంటివన్నీ చెప్పండి అని ఒకళ్ళిద్దరు అడిగారండి. కామెంట్స్‌లో కూడా అడుగుతున్నారు. సో, నేను ఈసారి నుంచి ఇక మీదట ఏ స్కీమ్ వచ్చినా గానీ వివరంగా చెప్తాను. దయచేసి మీరేమి మొహమాట పడకుండా, ఎందుకంటే రోజు ఈ స్కీమ్స్ చూస్తూనే ఉంటాం, ఈ జీవోలు చదువుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అటు ఆఫీసర్స్‌తో మాట్లాడుతూ ఉంటాం. స్కీములన్నీ పరిచయమే. మరి అన్ని విషయాలు మీరు ఎవరి దగ్గరికో వెళ్ళి అడగాల్సిన పని లేకుండా వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎంత కరెక్ట్ ఉంటుందో ఏమో ఎవరికి తెలుసు. అందుకే అన్ని విషయాలు కూడా మీకు చక్కగా ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నానండి. సో, మరి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది 4 రోజుల కిందటే. ఏది జీఓఎంఎస్ 33 అంటున్నారు. ఈ సెప్టెంబర్ 13న మొన్న రిలీజ్ చేసింది కదండీ! ఇక్కడ వన్ బై వన్ వద్దామండి. ఇక్కడ ఎవరికి ఈ డబ్బులొస్తాయి, ఎవరికి అర్హత ఉంది అనేది చూద్దాం. ఓనర్‌షిప్ అండి ఫస్ట్. ఓనర్‌షిప్ మనదే అయ్యుండాలి. అంటే అద్దెకి తీసుకుంటాం ఆటో గానీ, క్యాబ్ గానీ వాళ్ళకి కాకుండా ఓనర్‌షిప్పే ఉంటుంది. అలాగే టాక్సీ కావచ్చు, మ్యాక్సీ క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు ఉంటాయి. ఇంకొకళ్ళు ఇక్కడ కిటుకు ఒకటి ఉందండి. 31/8 ఆగస్టు 31, 2005 నాటికి యాక్టివ్‌గా ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ వగైరా ఇవన్నీ యాక్టివ్‌గా ఉండాలి. ఎందుకైనా మంచిది, పొల్యూషన్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా దయచేసి, అంటే అన్ని పేపర్స్ ఒక ఆర్టీఏ వాళ్ళు ఏ పేపర్ అయితే చూస్తారో ఆ వెహికల్కి సంబంధించిన అన్ని పేపర్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్తో సహా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకు మరి జియో ఇచ్చింది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రేపు డబ్బులు పడేది కూడా వాళ్ళ ద్వారానే కాబట్టి ఇక డ్రైవింగ్ లైసెన్స్ గుర్తుంచుకోండి. దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళకి, గుర్తుంచుకోండి ఒకళ్ళు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏది 31 ఆగస్టు నాటికి. ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ లైట్ మోటార్ వెహికల్ సరిపోతుంది, హెవీ అక్కర్లేదు, ఇది ఉండాలి. అలాగే రిజిస్ట్రేషన్ అండి, ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నా మీకు తెలుసు కదండి, ఇక్కడ మళ్ళీ పే చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఫిట్నెస్ సర్టిఫికెట్, ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్కి ట్యాక్స్ ఉంటుంది కదా, ఇవన్నీ ఉండాలి. దయచేసి మరి ఇప్పుడే ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోండి. రేపు ఏదైనా సర్వేకి కానీ ఇంకొకడు కానీ వస్తే వాళ్ళకి అది సబ్మిట్ చేసేయండి. ఇక వాహన రకం చెప్పాను కదండి, ఆటో అంటే ఆటో రిక్షా అంటాం. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ మాత్రమే ఉంటాయి. గూడ్స్ వెహికల్ ఉండవు, అంటే ప్యాసింజర్ వెహికల్ ఓన్లీ. మీరు గూడ్స్ వెహికల్ని కన్వర్ట్ చేసినా కానీ ఇంకోటి చేసినా కానీ రాదండి. సో దయచేసి గూడ్స్ వాళ్ళు వద్దు. ఇక గుర్తింపు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వగేరా ఇవన్నీ మీకు తెలిసిందే కదా, ఉండాల్సిందే. ఆధార్ అయితే మ్యాండేటరీ అండి. హౌస్ హోల్డ్ గుర్తుంచుకోండి, ఒక ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, కానీ ఒక్కళ్ళకి ఒక వాహనానికి మాత్రమే వస్తుంది. దరఖాస్తు ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఇవన్నీ చెప్తారు కదా మన వాళ్ళు. జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది, వాళ్ళే చూసుకుంటారండి. వాళ్ళే సర్వే చేస్తున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. ఒకవేళ మీ ఇంటికి ఎవరు రాకపోతే, మిమ్మల్ని ఎవరు టచ్ చేయకపోతే ఒకసారి వాళ్ళని కలవండి, వాళ్ళతో మాట్లాడండి. ఏది మీ దగ్గరలో ఉన్న సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళని కలిసి నాకు ఏ ఎంక్వైరీ రాలేదండి, ఎవరు సర్వేకి రాలేదు, అందుకే వచ్చానని చెప్పి పేరు నమోదు చేయించుకోండి. ఇక మరి ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఏవి కూడా అంటే పొంది ఉండకూడదు, అది గుర్తుంచుకోండి దీనికి తగ్గట్టుగా. అలాగే ఎవరికి రాదు అంటే ప్రభుత్వ ఉద్యోగులకి రాదు, గుర్తుంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి రాదు, పెన్షన్ తీసుకున్న వాళ్ళకి రాదండి. ఒక్క పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అంటే పారిశుద్ధ్య కార్మికుడు ప్రభుత్వ ఉద్యోగం అయ్యి ఉండి వాళ్ళు కూడా 30,000, 40,000, 50,000 తీసుకున్నా కానీ మరి వాళ్ళు చేసే పనిని బట్టి పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో వెహికల్ ఉన్నా కానీ అతనికి ఇస్తారు. అతనికైనా, అతని భార్యకైనా, తమ్ముడికో, అన్నకో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇస్తారండి. అలాగే ఆదాయపు పన్ను అండి, మనం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్టయితే ట్యాక్స్ పేయర్ అయి ఉంటే ఖచ్చితంగా మనకి రాదు అని చెప్పేస్తోంది ఈ జీవో. అలాగే విద్యుత్ వినియోగం, ఇది కూడా చాలా ఇబ్బందికరం, అయినా కానీ తప్పదండి. మరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే యావరేజ్గా 300 పైన కంటే వాడుతున్నట్లయితే వీళ్ళని అర్హత నుంచి పక్కన పెట్టారు. ఎందుకంటే కాస్త కోస్తో వీళ్ళు కలిగిన వాళ్ళు అని ఇందాక ఒక యావరేజ్ అన్నాను చూడండి, ఒక ఇయర్ యావరేజ్ చూస్తారండి.
అంటే 3000 సంవత్సరానికి 12 నెలలకి 3600 చూస్తారు. ఒక్క నెల, 2 నెలలు, 3 నెలలు, 300 దాటింది కాబట్టి కాకుండా అలా చూస్తారు. అది ధర్మంగానే ఉంది కాబట్టి అది చూసి అక్కడ అర్హత డిసైడ్ చేస్తారు. ఇక భూమి విషయంలో ఫ్లెక్సిబుల్గానే ఉందండి. 3 ఎకరాలు మాగాణి, లేకపోతే 10 ఎకరాలు మెట్ట. మాగాణి మెట్ట అని చెప్పి మీ పట్టాదారు పాస్బుక్లోనూ అడంగల్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. లేదు రెండు కలిపితే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్తున్నారండి. ఇక అర్బన్ ప్రాపర్టీస్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మున్సిపల్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటారు జనరల్గా ఈ టైప్ ఆఫ్ స్కీమ్ పొందేవాళ్ళు. ఇక్కడ 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ బిల్డప్ ఏరియా. 1000 చదరపు అడుగులు అంటే మీది కాదు, మున్సిపల్ లెక్కల ప్రకారం ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు అక్కడ ఉంటుందండి. మీకు ట్యాక్స్ వేసినప్పుడు ఎంత బిల్డప్ ఏరియా అనేది ఉంటుంది. అలాగే షాప్స్ ఉంటాయి, కొంతమందికి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా, అవి కనుక ఉంటే ఈ కుటుంబంలో మీకున్న మీ పేరు మీద ఇంకొకళ్ళకి ఉన్నా కానీ ఇక్కడ రాదండి. మిగిలిన వాళ్ళందరూ ఎలిజిబులే. ఇక పెండింగ్ బకాయిలు, ఇది గుర్తుంచుకోండి. వాహనం మీద ఎలాంటి చలానాలు, ఈవెన్ ట్రాఫిక్ చలానాతో సహా ఇందాక చెప్పుకున్నాం కదండి, ఫిట్నెస్ సర్టిఫికెట్లు వగైరా ఇవి ఏవి కూడా పెండింగ్ ఉండకూడదు. అంటే ఆర్టీఏ ఇస్తున్నా కానీ పోలీస్ డేటాబేస్ని కూడా యాక్సెస్ చేసుకుంటారు. ఇక్కడ కూడా ఈ ట్రాఫిక్ నుంచి కూడా చూసుకొని అక్కడ చలానాలు ఏమైనా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటారు. ఇవండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి, అవి కూడా నేను క్లియర్ చేసే అవకాశం పరిశీలిస్తాను. ఇక ప్రశ్నలు, తరచుగా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. ఏమేమి వస్తాయి ఏంటి అనేది కూడా నేనే చెప్పేస్తాను. ఈ ప్రశ్నలు కాకుండా ఇంకా ఏమైనా కొత్త క్వశ్చన్స్, కొత్త సందేహాలు ఉంటే అవి కూడా అడగచ్చు. ఇక్కడ ఉద్యోగి మొబైల్ అప్లికేషన్ ఈకేవైసీ అంటాం కదండి. వాహన మిత్ర కింద మునుపటి యజమాని పేరు చూపిస్తోంది. వాహనం కొత్త యజమానికి అమ్మేశాం, అంటే ట్రాన్స్ఫర్ కూడా చేసేసాం. మరి మునుపటి యజమాని వివరాలు ఉపయోగించి ఈకేవైసీ పూర్తి చేయాలా అంటారంటే వెహికల్ ట్రాన్స్ఫర్ జరిగిన విషయంలో ఈకేవైసీ ఉంది కదండి, అది అన్నట్టు. సపోజ్ నేను కారు లాస్ట్ ఇయర్ నాకు ఉంది, ఈ సంవత్సరం నాకు లేదు, కొత్త ఆయనకి అమ్మేశాను. ఈకేవైసీ నేను చేయాలా, కొత్త ఆయన చేయాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్కీమ్ అప్లై అయితే అవసరం లేదండి. ఈకేవైసీ మునుపటి పాత యజమాని వివరాలతో పూర్తి చేయొద్దు. ఈ ఆగస్టు 31 అని డెడ్లైన్ పెట్టుకున్నాం కదండి, ఈ తర్వాత పూర్తయితే మాత్రం చేయండి. అంటే ఇక్కడ ఆప్షన్ ఇస్తారండి. ఆగస్టు 31 తర్వాత 2025 తర్వాత అమ్మారా, ముందు అమ్మారా అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత మునుపటి లాస్ట్ ఇయర్ వాహనమిత్ర అనేది, దీని పేరు వాహనమిత్ర కదండి, మరణించిన సందర్భాల్లో నామినీకి, అంటే ఆయన చనిపోయాడు, వెహికల్ ఆయన పేరు మీదే ఉంది, వస్తుందా లేకపోతే నామినీకి వస్తుందా అనేదండి. ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈకేవైసీ అప్లికేషన్లో చనిపోయాడు, మరణం అనే ఆప్షన్ ఉందండి. సో అతను మరణించేస్తే కనుక అతను నామినీకి బదిలీ చేయబడితే తప్ప ప్రయోజనాన్ని నేరుగా నామినీకి బదిలీ చేయలేరు. సో మరి దరఖాస్తుదారునికి బదిలీ చేసి ఉండాలి. ఏది? వెహికల్నండి. ఇప్పుడు ఎవరైతే పెట్టుకుంటున్నారో భార్య కానీ భర్త కానీ ఇంకొక పిల్లలు కానీ ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి అని చెప్తున్నారు. ఇక పాత వాహనం అమ్మి కొత్త దానితో భర్తీ చేయబడితే కొత్త వాహన వివరాలను నవీకరించడానికి లేదా మ్యాప్ చేయడానికి విధానం ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు ఒక ట్యాక్సీయో ఆటో ఉంది, దాన్ని అమ్మేసాం, కొత్తది తెచ్చుకున్నాం, అప్పుడేమో దాని మీద తీసుకున్నాం, ఇప్పుడు ఇది వచ్చింది, దీనికి ఏంటనేది. ఇక్కడ ఒక అర్హత ప్రమాణాలను అనుసరించి కొన్ని పత్రాలు డిజైన్ చేశారు సచివాలయం స్టాఫ్. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అది ఇచ్చేసేయండి సరిపోతుంది అంటున్నారు. ఇక కొత్త దరఖాస్తు ఏ లాగిన్ ద్వారా సమర్పించాలి? డిజిటల్ అసిస్టెంటు లేదా వార్డ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంటా? ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదండి ఎవరు అని. గ్రామీణ ప్రాంతాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్కి లాగిన్ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అంటారు, వీళ్ళిద్దరికీ లాగిన్లు ఇచ్చారండి. టౌన్లో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, పల్లెటూళ్ళలో వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళండి. ఇక 2023 రికార్డుల ఆధారంగా ఎటువంటి కేసులకు కొత్తగా దరఖాస్తు అవసరమా, కొత్త పత్రాలు మళ్ళీ తీసుకోవాలా అంటున్నారు. అంటే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం తీసుకున్నాను, మళ్ళీ అప్లై చేయాలా, మళ్ళీ అవసరమా, లేకపోతే అది కంటిన్యూ అవుతుందా అంటే ఆ క్వశ్చన్కి సమాధానం ఏముందో చూద్దామండి. ఆగస్టు 31, 2025 వరకు పంచుకున్న రవాణా శాఖ డేటా ప్రకారం వాహన యాజమాన్యం మారకపోతే దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. అంటే అప్పట్లో మీరు తీసుకున్నారు, ఇప్పటికీ వెహికల్ మీకెందే ఉంది, మీదే, మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ యాజమాన్యం మారితే, మీరు కొత్తగా కొనుక్కున్నారు లేకపోతే కొత్త బండి తెచ్చుకున్నారు, వేరే వాళ్ళకి అమ్మారు, వాళ్ళు చేసుకోవాలి. మనం తెచ్చుకుంటే మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తదైతే కనుక అప్పుడు తీసుకున్న వెహికలే ఇప్పటికీ ఉంటే ఇంకేం భయపడాల్సిన పని లేదు, వచ్చేస్తాయి. తర్వాత వచ్చి పాత వాహన వివరాలను ధృవీకరించే ప్రక్రియ ఏంటి,
అసలు వాహన పత్రాల గడువు ముగిసిపోయింది. మీకు తెలుసు కదండి, ఒక పీరియడ్ అంటూ ఉంటుంది ఒక వెహికల్కి. వాటిని దరఖాస్తు కోసం ఉపయోగించవచ్చా, 15 సంవత్సరాలు అనేది ఒకటి ఉంది కదండి మనకి. త్వరలో 20 చేయొచ్చు అని అంటున్నారు, ఇంకా రాలేదు. దాని పరిస్థితి ఏంటి అంటే, ఈ ఎవరైతే ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్, ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఫిజికల్గా వీళ్ళు వెరిఫై చేస్తారండి. ఆర్సీ, ఫిట్నెస్ సర్టిఫికెటు, ఇన్సూరెన్సు ఇవన్నీ చూసి ఒకవేళ ఇందులో ఏదైనా లేకపోతే చెప్తారు, తెచ్చుకోమని చెప్తారు. వెళ్ళి తెచ్చుకొని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు చక్కగా అప్డేట్ చేస్తారండి. ఇక ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరమా అంటున్నారు. ఏమీ అక్కర్లేదండి. ఆల్రెడీ 6 స్టెప్ వ్యాలిడేషన్ అని అక్కడ పొలం వగేరా ఇవి పెట్టేశారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇవన్నీ ఇక్కడ అన్ని కులాల వాళ్ళకి ఉంటుంది. ఆదాయం కూడా అక్కడే వెరిఫై చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. ఇక తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ భార్య పేరు మీద ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ భర్త వద్ద ఉండి, 2 ఒకే రైస్ కార్డు కింద జాబితా చేయబడితే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరు సచివాలయాల కింద విడిగా కనిపిస్తే రైస్ కార్డు లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాన్ని ప్రాసెస్ చేయాలా అంటున్నారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ కొత్త దరఖాస్తు ప్రక్రియలో డ్రైవింగ్ లైసెన్స్ విభాగంలో ఆధార్ నెంబర్ ఎంట్రీ ఎంపిక అనేది ఇచ్చారట. ఇక్కడ దరఖాస్తుదారుడు వాహన యజమాని, తల్లి, తండ్రి, తోబుట్టువు, కొడుకు, కుమార్తె లాంటి వాళ్ళు రక్త సంబంధం ఉంటే దాన్ని చూపించుకోవచ్చు అంట. వివాహం లేదా వేరే కారణాల వల్ల ఆర్సీ వాళ్ళు వేరు, డ్రైవింగ్ లైసెన్స్ వేరు ఇళ్లల్లో ఉంటే వాళ్ళు రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఒకే రైస్ కార్డు కిందకి కనిపించేంత వరకు దరఖాస్తుని ఎప్పటికైనా ప్రాసెస్ చేయొచ్చు. అంటే ఇప్పటికీ అవకాశం ఉంది, దాన్ని సరి చేసుకోవచ్చు. ఈ మ్యాపింగ్ ఇబ్బంది ఏమీ కాదు అని చెప్తున్నారండి. తర్వాత క్వశ్చన్ వచ్చి ఆటో, మ్యాక్సీ, క్యాబ్ యజమానులకి ఆర్థిక సహాయ పథకం కింద ఎలక్ట్రిక్ వాహన యజమానుల పేర్లు కనిపించడం లేదు. ఎలక్ట్రిక్ అంటే ఇప్పుడు కొత్త స్కీమ్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆటో కానీ ఇవి కానీ కనిపించట్లేదు. ఇక్కడ అర్హత ఉందా అని అడుగుతున్నారండి. దీనికి సమాధానం ఏంటంటే, బ్యాటరీతో నడిచే 3 చక్రాల ప్యాసింజర్ వాహనాలు మాత్రమే ఈ పథకం కింద అర్హత కలిగి ఉంటాయి. గుర్తుంచుకోండి, బ్యాటరీతో నడిచే 3 చక్రాలు. ఈ రిక్షాలు, ఈ కార్ట్లు, నాన్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇతర వర్గాలకి అర్హత లేదు. ఈ పథకం ప్రత్యేకంగా బ్యాటరీ నడిచే ప్యాసింజర్ ఆటోలు, మ్యాక్సీ క్యాబులు, ప్యాసింజర్ ఆటో రిక్షా అంటే ఇందాక ఏవైతే డీజిల్వి అనుకున్నామో అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయండి. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మునుపటి సంవత్సరాల జాబితా చేయబడిన జాబితాలో ఫిట్నెస్, ఆర్సీ పత్రాలు గడువు ముగిసినా ఇప్పుడు ఈకేవైసీ కోసం ప్రాంప్ట్ చేయబడిన లబ్ధిదారుల కోసం ఈకేవైసీ పూర్తి చేయాలా, హోల్డ్లో ఉంచాలా అని అడుగుతున్నారు. ముందుగా ఆర్సీ, ఫిట్నెస్ అనేది కంపల్సరీ, అవి అప్డేట్ చేయించుకోండి, రెడీగా ఉండండి. ఆ తర్వాత ఈకేవైసీ చేయండి అని చెప్తున్నారండి. అవి చేయకుండా ఈకేవైసీ చేయొద్దు, ప్రాసెస్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇంకో క్వశ్చన్ వచ్చి, చాలా ఆటో రిక్షాలు ప్రస్తుతం పనిచేయట్లేదు, కొన్ని ఏమో బ్యాన్ చేశారు, నిషిద్ధం అంటే టైం అయిపోతుంది కదండి, లైఫ్ టైం అయిపోయింది పరిస్థితుల్లో ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు, ఇన్సూరెన్సు లేదు. వీళ్ళు గతంలో స్కీము కింద లబ్ధి పొందారు, ఇప్పుడు మళ్ళీ కావాలి అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు అనేది. ఇక్కడ ఈ వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే, వీళ్ళు కాస్త పర్సనల్గా వచ్చి చూస్తారండి, ఫిట్నెస్ సర్టిఫికేట్ వగేరా ఉందా లేదా ఇవన్నీ చూస్తారండి. సో మరి ఇక్కడ సిఫార్సు చేస్తారా చేయరా అనేది అక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఈ జీవో ప్రకారం. ఇంకా తర్వాత వచ్చి ఇంకొక క్వశ్చన్ అండి. గత ప్రభుత్వం నుంచి రైస్ ట్రక్కులు అండి, ఎండియు వాహనాలు ఉండేవి కదా, లింక్ చేయబడిన పేర్లు దరఖాస్తులో కనిపిస్తున్నాయి. ఈ రైస్ ట్రక్ యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అర్హత ఉందా ఇక్కడ అని అంటున్నారండి. ఇక్కడ లేదు, ఇందాక చెప్పుకున్నాం కదండి, ప్యాసింజర్ వెహికల్స్ ఓన్లీ, ఇవి మీకు తెలుసు ట్రాన్స్పోర్ట్ కిందే వస్తాయి కాబట్టి. అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చి, ప్రస్తుతం డేటాలో ఈ వాహన యజమానులు ఒకళ్ళు మరొక రాష్ట్రం ఒరిస్సా నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అంటే వేరే రాష్ట్రం డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, వీళ్ళకి అర్హత ఉంటుందా? ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ, ఇంకో చోట కానీ ఉంటాయి కదండి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ విషయం మీకు తెలిసిందే, భారతదేశం అంతా ఒకే ప్రమాణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఇబ్బంది లేదు. యాజ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్గా అది చెల్లుబాటు అవుతుంది, కానీ చిరునామా మాత్రం అది పెట్టుకోవద్దు. దయచేసి చిరునామా కావాలన్నప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డుదే వాడండి. అంటే ఆంధ్రప్రదేశ్ వాసులు ఇక్కడ నివాసం ఉండాలి కదండి. అలాగే డ్రైవింగ్ లైసెన్సు ఇంకో క్వశ్చన్ అండి. ఇది తండ్రి పేరు మీద ఉంది, కారు కుమార్తె పేరు మీద రిజిస్టర్ చేయబడింది. ఇప్పుడు కుమార్తె వివాహం చేసుకుంది, ఆమె భర్త ఏమో
ఇంకో కుటుంబంలోకి ఉంటుంది కదండి, ఆవిడ భర్త కుటుంబంలోకి మార్పు చేయబడింది. కుమార్తె తండ్రి వేరు వేరు గృహాల కింద అంటే 2 ఏళ్ల కింద వచ్చేసారు. ఈకేవైసీ ప్రాంప్ట్ ఏమో కుమార్తె పేరు మీద వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈకేవైసీ ఇప్పుడు చేయవచ్చా లేదా కొత్త దరఖాస్తు సమర్పించిన తర్వాత మాత్రమే పూర్తి చేయాలా, ఈ ఇష్యూ కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే ఈకేవైసీ కుమార్తె వాహనం యొక్క రిజిస్టర్ యజమాని కాబట్టి ఆమె పేరు మీదే ఈకేవైసీ చేయండి. యజమాని ఆమె కాబట్టి వివాహ కారణంగా ఆమె వేరే ఇంటికి మ్యాప్ చేయబడినప్పటికీ ఆర్సీ హోల్డర్ మరియు డిఎల్ హోల్డర్ తక్షణ రక్త బంధువులు తల్లి తండ్రి మారడు కదండి, వేరే కుటుంబానికి వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టినా కానీ వేరే కార్డులోకి వెళ్ళిపోయినా కానీ తండ్రి ఈయనే ఉంటాడు కాబట్టి డాటర్ ఆఫ్ ఈయనే ఉంటాడు కాబట్టి ఇక్కడ ఆవిడికి అర్హత ఉంటుంది. ఈ తండ్రి అకౌంట్లో కాకుండా ఆ కూతురి అకౌంట్కి డబ్బులు పడతాయని చెప్తున్నారండి. సో ఇవ్వండి మరి వాహన మిత్ర కింద నాకు డబ్బులు వస్తాయా రావా ఏంటి పరిస్థితి అని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి కదా. అందుకే ముందు అసలు జీవో ఏం చెప్తోంది, గైడ్లైన్స్ ఏంటని చెప్పాను. మీకు రాబోయే డౌట్లు కూడా 10-15 రకాల డౌట్లన్నీ కూడా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అవి కూడా పెట్టండి. ఒకసారి మళ్ళీ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవి కూడా అన్నీ తీసుకొని అవన్నీ కూడా మీకు స్వయంగా మీకు ఇంకొక వీడియో రూపంలో తెలియచేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంత కష్టపడి చేసిన వీడియో ఉపయోగం ఏముంటుంది, మీరు దయచేసి మన సోదరులకండి మ్యాక్సీ ఆటో సోదరులకి పంపిస్తే ఎంతమందికి వీలైతే అంతమందికి పంపిస్తే చాలా విషయాలు ఇక్కడ డీటెయిల్డ్గా షేర్ చేసుకున్నాం. నేను మీ ప్రతి కామెంటు చదువుతాను, అన్నిటికీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో సమాధానం ఇస్తాను. దయచేసి సాధ్యమంత త్వరగా షేర్ చేయండి. ఇక ప్రభుత్వ పథకాలే కాదు మన కంటెంట్ మీకు తెలుసు, ఏ ఏ విషయాలు చెప్పుకుంటాం అనేది లైఫ్ స్టైల్ రిలేటెడ్ అన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి ఫాలో అవుతూ ఉండండి.